మన 7వ తారీఖు నాడు మేము అందరం కూర్చొని ఒక తీర్మానం చేసి మల్లికార్జున గారు అయితే సరిపోతారన్న ఉద్దేశంతో మల్లికార్జున గారిని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ అందరూ ఉన్నారు. కానీ తిరిగి చేసేవాళ్ళు కావాలి. అంటే అందరం తిరిగి చేయాలంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంటేనే వయసు పైబడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కువ. వీళ్ళు ఎక్కడ తిరుగుతారు? తిరిగి చేయలేరు. కాబట్టి ఆయనకు కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ అందరు సహకరిస్తూ దీన్ని ముందుకు నడిపించుకొచ్చిన 10 మందితోటి స్టార్ట్ చేసిందని 37 మంది 40 మంది దాకా సీనియర్ సిటిజన్ కార్డు తెచ్చి చేయడం జరిగింది, చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు జంట నగరాల్లో ఇటువంటి మన అసోసియేషన్లు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా కలిసిన జరిగినాయి. ఇక్కడ జరిగి ఇప్పుడు మన కనకరత్నం సార్ అని అక్కడ సిటీల్ని వారి యొక్క సహకారం తీసుకొని మనకి ఏం ఉపయోగపడుతుంది, సీనియర్ సిటిజన్స్ అని ఎందుకు సాయంత్రం కాగానే కూర్చొని కాలక్షేపాలు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోవడైనా, లేకుంటే దీంతో మనకి ఏం ఉపయోగం ఉండదు అనే విషయాలను క్లోజ్గా పరిశీలించి ఆ సార్ దగ్గరికి వెళ్తే అక్కడ దయాకర్ రెడ్డి అని ఇంకో వేరే వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద అసోసియేషన్ ఉంది. దీంట్లో సీనియర్ సిటిజన్కి ఉన్నటువంటి లాభాలు ఏంది, నష్టాలు ఏంది, దీనివల్ల ఉపయోగం ఏంది అనే విషయాలన్నింటినీ వాళ్ళంతా మాతో మాట్లాడి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి దాన్ని మీరంతా కూర్చొని ఒక సమావేశంగా మాట్లాడుకొని దానికి కావాల్సినటువంటి విషయాలను కూడా మీరు ఒక పొందుపరిచి అన్నిటిని కూడా దాన్ని ముందుకు నడిపించినట్టయితే మీకు కార్యక్రమాలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని విషయంలో నడిపేయడానికి ముందుకు వచ్చినాము. ఈరోజు కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి చీఫ్ గెస్ట్గా కనకరత్నం గారిని పిలవడం జరిగింది. వారి సమావేశానికి వచ్చి అధ్యక్ష వహించి మా యొక్క కొత్త ప్రెసిడెంట్ సాబ్కు బాధ్యతలు ఒప్పచెప్పి చేయవలసిన కార్యక్రమాలు కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వారికి బాధ్యతలు ఒప్పచెప్పాలని మనవి చేస్తూ స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. అట్లే ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, మా వైస్ ప్రెసిడెంట్ కుమరే గారు, నెక్స్ట్ మా ఈ అసోసియేషన్ నడిపేయడానికి చీఫ్ గెస్ట్ గారు, చీఫ్ అడ్వైజర్ గారు రామకృష్ణారెడ్డి గారు, ట్రెజరీ కుమారస్వామి గారు కూడా పైకి వస్తే మంచిది. డబ్బుల క్యాష్ పార్టీ కదా. ఈ కార్యక్రమాన్ని నడిపించి మా నూతన ప్రెసిడెంట్ గారికి బాధ్యతలు, గుర్తులు, తర్వాత అన్ని విషయాలు గుర్తు చేస్తూ వారికి బాధ్యతలు ఒప్పచెప్పవలసిందిగా ఈ కనకరత్నం గారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అది మనం ఘనంగా చేసుకునే సంక్రాంతి కూడా అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. లేటుగా అయినా కూడా మనం లేటుగా కలిసాం కాబట్టి మీకు అందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతోని ఈ మీటింగ్ని మన బ్రహ్మానందం గారు అరేంజ్ చేశారు. ఈ పేరు చెప్తుంటే బ్రహ్మానందం అనగానే నవ్వు వస్తుంది మనకి. అంటే ఆయన పేర్లోనే అలాంటి ఉంది. ఈ బ్రహ్మానందం గారిని చూస్తే మనకు ఆ బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. అయితే ఇప్పుడు మన సీనియర్ సిటిజన్స్ మీటింగ్ అన్నది ఆర్గనైజ్ చేయమని నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. దానికి వారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, తర్వాత నన్ను ఆహ్వానించినందుకు. ముఖ్యంగా సద్భావన అన్నది మీ యొక్క పేరులోనే ఉంది. మంచి భావన, మంచి ఆలోచన, మంచి ఉద్దేశం. అంటే ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పెట్టడంలో ఒక సదుద్దేశం అంటాం కదా, సదుద్దేశంతో పెట్టడం జరిగింది. ఈ సదుద్దేశం అన్నది ఇక్కడైనా కూడా ఇట్లాంటి మనకి హైదరాబాద్లో దాదాపుగా ఇప్పుడు 300 సంఘాల పైన ఉన్నాయి. మీరు బహుశా వినే ఉంటారు. ప్రతి దగ్గర ప్రతి కాలనీకి కూడా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంటుంది, సంక్షేమ సంఘం. ఆ కాలనీని బాగోగులు చూసుకుంటేందుకు ఒక సంక్షేమ సంఘం ఉన్నది ప్రతి కాలనీకి ఉంది. మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఇక్కడ పోచారం కూడా ఉండుంటుంది. అయితే ప్రతి సంఘాన్ని ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో అదే విధంగా ఎల్డర్స్కి, సీనియర్ సిటిజన్ కూడా ఒక సంఘం ఉండాలని 2010 నుంచి దాదాపు నేను 2007లో రిటైర్ అయినాను. ఒక స్టేట్ లెవెల్ ఫారెస్ట్ ఆఫీసర్గా నేను గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని. సర్వీస్ కమిషన్లో చాలా కష్టపడి
ఆ రోజులలో 1973-72లో సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాము. ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత నేను ఒక అన్ఎంప్లాయిడ్గా అసలు ఏం చేయాలి అన్నది, అన్ఎంప్లాయిడ్ ఎలా వెతుక్కుంటాడో, ఏం పని చేయాలా, ఏ ఉద్యోగం చేయాలా, ఏ వ్యాపారం చేయాలని, అలాగే ఏం చేయాలని ఆ వెతుక్కోవడంలో ఒక 3 సంవత్సరాల పైన గడిచింది. తర్వాత ఈ ఎల్డర్స్ వెల్ఫేర్ గురించి చేయాలన్నది యాదృచ్ఛికంగా నాకు అది అంటే ఒక అవకాశం అన్నది అలా వచ్చింది. దాని నుంచి నేను ఇదైతే చాలా బాగుంటుందని అనుకున్నాను. ఇది ఒక వీడియో కూడా ఉంది యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అంటే 60 దాటిన వాళ్ళని అర్థం. ఈ కాన్సెప్ట్ అన్నది ప్రపంచంలో వివిధ దేశాలలో చాలా చొచ్చుకుపోయింది. అమెరికాలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉంటుంది, దాని పేరు ఆర్క్, అంటే అమెరికన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అంటారు దాన్ని. అది ఎలా ఉంటుందంటే ఈ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అమెరికాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియా కానీ డిఫరెంట్ కంట్రీస్ పోయినప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తే కూడా షాపింగ్లో సీనియర్ సిటిజన్కి రాయితీ ఉంటుంది. ఈవెన్ బార్బర్ షాప్ వెళ్తే కూడా సీనియర్ సిటిజన్ కటింగ్ ఛార్జెస్ వేరు, అదర్స్ వేరు ఉంటాయి. అంటే కన్సెషన్ ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా సీనియర్ సిటిజన్కి కన్సెషన్ తక్కువ. విలువ ఎలా ఉంటుందంటే మీరు కారు కింద నడుపుకుంటూ, స్కూటర్ కింద నడుపుకుంటూ పోతే అక్కడ కార్లే ఉంటాయి, స్కూటర్లు ఏమి ఉండవు కదా యుఎస్ లాంటి కంట్రీస్లో. మీరు ఈ పార్కింగ్ అన్నది ఎక్కడో పెడితే ఈ సామాన్లు ఇవన్నీ తీసుకొని మోసుకొని పోయి మళ్ళీ కార్లో పెట్టుకోవటం, తర్వాత కారుని ఎక్కడో పెడితే మళ్ళీ నడుచుకోవటం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ఆ షాప్కి ఎదురుగా ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ సీనియర్ సిటిజన్ పార్కింగ్ అని రిజర్వ్డ్ అని రాస్తుంది. సీనియర్ సిటిజన్స్కి అక్కడ పెట్టుకుంటే వాళ్ళ రిజర్వ్డ్ అన్నారు, అంటే వాళ్ళు మాత్రమే పెట్టాలి. అంటే ఒక సీనియర్ సిటిజన్ తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా సీనియర్ సిటిజన్ క్యూ ఉండదు. ఒకవేళ క్యూ ఉంటే విత్ ఇన్ ది సీనియర్ సిటిజన్స్లో మళ్ళీ క్యూ ఉండదు. మీరు హాస్పిటల్ పోండి, ఎక్కడికైనా, ఇప్పుడు మనం ఎక్కడ పోయినా, హాస్పిటల్ పోయినా, ఇంకెక్కడికి పోయినా కూడా, ఈవెన్ షాపింగ్ పోయినా ఎక్కడైనా క్యూస్ ఉన్నాయి కదా. సో వీళ్ళు క్యూలో నిలబడలేరు అనే ఉద్దేశంతో వాళ్ళకి క్యూ లేకుండా ఉంటే కూడా విత్ ఇన్ ది సీనియర్ సిటీని సపరేట్ క్యూ ఒకటి పెడుతుంది. ఇప్పుడు మేము ఈ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసిన తర్వాత మేము ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో ఒక సర్కులర్ ఇప్పించాం. ప్రతి బ్యాంకులో కూడా సీనియర్ సిటిజన్ కౌంటర్స్ ఉండాలని. బహుశా మీరు ఐసీఐ కొన్ని చూసి ఉంటారు. సీనియర్ సిటిజన్ కౌన్సిల్ మీరు సీనియర్ సిటిజన్ చెప్పుకుంటే కూడా వెళ్ళి వాళ్ళని ప్రత్యేకంగా మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది. వెంటనే మీ పని చేసి పెట్టాలి. కొంతమంది సీనియర్ సిటిజన్స్కి కొన్ని బ్యాంకులలో ఎలాంటి సౌకర్యం ఉందంటే వాళ్ళు హోమ్ సర్వీస్ కూడా ఇంటికి వచ్చి మన దగ్గరకు వచ్చి ఎస్బీఐ కానీ ఇలాంటి వాళ్ళు మీరు అడగవచ్చు మేనేజర్ని, మేము సీనియర్ సిటిజన్ కదా అండి, మాకు ఈ ఫెసిలిటీ ఉంది కదా, మీ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, మరి మీరు మా ఇంటికి వచ్చి చేయొచ్చు కదా అని అంటే వాళ్ళు చాలా వరకు చేస్తారండి, లేకపోతే సారీ అండి మాకు అంత స్టాఫ్ లేదండి అని ఏదో చెప్తారు. బట్ తప్పకుండా ఒక ప్రత్యేక స్థానం అన్నది సీనియర్ సిటిజన్కి సమాజంలో, ప్రతి ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ ఒక గుర్తింపు అన్నది ఉన్నది. అయితే ఇది మన దేశం వచ్చేవరకే, మన భారతదేశం వచ్చేసరికి ఈ సీనియర్ సిటిజన్ అన్న పదాలు ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు కూడా. సీనియర్ సిటిజన్ అంటే ఏంటి అన్నది కూడా ప్రశ్న వస్తుంది. 60 దాటిన వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ 60 వయసు దాటిన ప్రతి వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్గా పరిగణించబడతారు. సో ఈ 60 దాటిన వాళ్ళకి ఇప్పుడు మేము దాదాపు 15 ఏళ్ళ నుంచి చేసిన పని వలన మీకు ఒక కార్డు ఇస్తారు, సీనియర్ సిటిజన్ కార్డు అని. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు అని మల్లికార్జున గారికి ఒక కార్డు ఇచ్చి, ఎవరిస్తారు వీళ్ళు అంటే ఎవరు ఇచ్చారండి మీకు ఇది? కలెక్టర్ గారు మీరు కార్డుకి అప్లై చేస్తే మీ ఆధార్ కార్డు కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టి ఇస్తే మీకు కార్డు ఇస్తాం. ఇది ఐడెంటిటీ కార్డు, ఎక్కడ పోయినా కూడా మీకు ఒక ఐడెంటిటీ లాగా ఉంటుంది. ఇది చూపెట్టి నేను సీనియర్ సిటిజన్, నాకు ఫెసిలిటీ ఉంది కదా ఎందుకు వరని కూడా అడగటందుకు కూడా ఉంటుంది. అంటే ఇలాంటి కార్డు మీరు ఇక్కడ వీళ్ళని అప్రోచ్ అయినట్లయితే మీకు అప్లికేషన్స్ ఇచ్చేసి వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేస్తారు. సో ఇంకా సీనియర్ సిటిజన్కి ఏమున్నాయంటే చాలా లాభాలు ఉన్నాయి. బ్యాంకులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మామూలు వాళ్ళకి ఇచ్చే వడ్డీ వేరు, ఒక సీనియర్ సిటిజన్కి ఇచ్చే వేరు, అధిక వడ్డీ ఇవ్వాలి. మనకి స్కీమ్స్ ఉంటాయి.
ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి, వాటిలలో రాయితీ ఇవ్వాలి సీనియర్ సిటిజన్స్కి. అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఒక చట్టం ఉంది. సీనియర్ సిటిజన్కి ఏదైనా ఆపద ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లు కానీ వాళ్ళకు ఒక చట్టం ఉంది, సీనియర్ సిటిజన్ చట్టం అని. ఇది కూడా చాలామంది తెలియదు. ఇప్పుడు మహిళ అట్లాంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇట్లా బీసీ వాళ్ళకి సపరేట్గా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్రాసిటీస్ అని మీరు వినుంటారు. ఎస్టీస్ అట్రాసిటీస్, ఎస్సీస్ వాళ్ళ మీద ఏదన్నా దౌర్జన్యం కానీ జరిగితే అది స్పెషల్గా కేసు అవుతుంది, ఎక్కువ సీరియస్గా ఉంటుంది. అట్లనే మహిళలకు కూడా ఏదైనా జరిగినప్పుడు అది ఎక్కువ సీరియస్గా ఉంటుంది. మామూలు చట్టానికంటే వీళ్ళకి ఒక స్పెషల్ చట్టం ఉంటుంది. అట్లనే మనకి ఎల్డర్స్కి సీనియర్ సిటిజన్ కూడా ఒక చట్టం ఉంది. 2007లో వచ్చింది ఆ చట్టము. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్స్ యాక్ట్, పేరెంట్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆ చట్టం కింద మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ కానీ ఏదైనా వెళ్ళినప్పుడు నేను సీనియర్ సిటిజన్, ఈ చట్టం ప్రకారం నాకు ఇది వస్తుందని మనం అడిగేటందుకు కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ తెలియచెప్పేటందుకు ఎవరో ఒక ఆర్గనైజేషన్ అన్నది, ఒక సంస్థ అన్నది ఉండాలి అనే ఉద్దేశంతో సంస్థల్ని మొదలు పెట్టాం. ఇక్కడ చాలామంది వచ్చారు, మీరు నవ్వచ్చు. మేము మీటింగ్లు పెడితే 2-3 పెట్టాం. ఆ 2-3 పట్టుకోవడం కూడా చాలా కష్టమయ్యేది. రిజిస్ట్రేషన్ చేయాలంటే 5 కావాలి. ఈ 5 దొరికేటందుకు మాకు నెలలు పట్టినాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఒకటి పెద్దవాళ్ళు కదా, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా అనుభవం ఉంటుంది, ప్రశ్నలు కూడా బాగానే ఉంటాయి. మీరు కూడా ఎదుర్కొని ఉంటారు. ఇంట్లో చాలా ప్రశ్నలు వేసేవారు. ఈ ప్రశ్నలకన్నీ జవాబులు చెప్పిన తర్వాత మీ ఆధార్ కార్డు ఇవ్వమంటే నా కార్డు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే రిజిస్ట్రేషన్ కావాలంటే వీళ్ళు రావాలి, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. చాలా కష్టపడితే కానీ ఒక 5 దొరికేవాళ్ళు కాదు. మరి బ్రహ్మానందం గారు, తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న ఎవరైతే ఉద్దండులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము పడ్డ కష్టం మాకు తెలుసు. ఇంతమందిని తీసుకురావటం, ఒకదానికి పెద్దవాళ్ళని, తర్వాత ఈ చలిలో ఇట్లాంటి గాళ్ళతో తీసుకొచ్చి వాళ్ళు ఒప్పుగా ఉండటం అన్నది ఇది చాలా మంచి సూచన. ఇదే సంఘాలు మేము పెట్టిన ఇప్పుడు పోతుంటే చాలా పెద్ద పెద్ద సంఘాలుగా మారినవి, 100, 1000 కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద మీటింగులు పెట్టడం కూడా జరుగుతున్నది. సో ఇది భవిష్యత్తులో ఒక పెద్ద సంఘంగా ఎదిగి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలబడి ఈ యొక్క సంఘం ఏం చేస్తుంది ఏంటిది అన్నది ఉండేటట్లుగా ఇది మీరు తప్పకుండా బిహేవ్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత ఈ సందర్భంగా నేను ఒక అధ్యక్షుడిగా ఈ సమావేశం నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కరికి ఈ యొక్క సంఘం గురించి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పమని అంటాను. ముందు మన ప్రెసిడెంట్ గారు ఎన్నుకోబడ్డారు. వీరు మనకి మల్లికార్జున్ గారు. ఇప్పుడు అంటే ఇంతకుముందు రవిప్రసాద్ గారు ఉండేవారు. ఇప్పుడు మల్లికార్జున్ గారు, ఆ రవిప్రసాద్ గారు రిజైన్ చేయటం వలన మల్లికార్జున్ గారు ఇప్పుడు వారి స్థానంలో ఎన్నుకోబడ్డారు. వారికి అభినందనలు. కాబట్టి ఈ సందర్భంగా మన కొత్త ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్ కనకరత్నం గారు. వేదికను అలంకరించిన సద్భావన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, వీరస్వామి గారు, ఆ సభలో ఆసీనులైన మిగతా పెద్దలు, చిన్నలు, అక్కలు, అమ్మలు అందరికీ నమస్కారం. నేను చూడటానికి కొంచెం సీనియర్ సిటిజన్ లాగా అనిపించకపోయినా మిగతా సీనియర్ సిటిజన్స్ అంతా గత 6 నెలల నుంచి వాళ్ళతో అసోసియేట్ అయినాను. ముఖ్యంగా ఈ మే నెలలో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. రవిప్రసాద్ గారు ప్రెసిడెంట్, బ్రహ్మానందం గారు జనరల్ సెక్రటరీ, మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంతా కలిపి దీన్ని చాలా కష్టపడి ఒక 30 మందిని జమ చేసి ఒక 60 మందికి సీనియర్ సిటిజన్ కార్డులు ఇప్పించి ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడానికి కూడా నానా యాతన పడి 3 నెలలు తిరిగి చివరికి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయగలిగి, ఆ సందర్భంలో నన్ను మల్లారెడ్డి గారు ఇన్వైట్ చేశారు. జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాను. కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనే కనీసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం కూడా రాని రోజుల్లో నన్ను రిక్వెస్ట్ చేస్తే నేనే బ్రహ్మానంద గారిని, ప్రేమచంద్ర గారిని అడిగి ఆ లిస్టు తీసుకొని గ్రూప్ క్రియేట్ చేశాను. అందరినీ యాడ్ చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల గత ప్రెసిడెంట్ గారు రవిప్రసాద్ గారు ఆయన వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల ఆయన రిజైన్ చేయడం జరిగింది నవంబర్ 2025లో.
2 నెలల నుంచి కూడా అందరూ ఆలోచించి ఎవరిని పెట్టుకుందామని ఆలోచించి చివరికి మొన్న జనవరి 7వ తారీఖు నాడు ఇక్కడే మేము రోజు కూర్చుంటాం 60 మందిని కూర్చొని దాంట్లోనే వాళ్ళు అనుకొని నన్ను నిలబడమంటే నేను కూడా వేరే వారిని సజెస్ట్ చేశాను. కాదు సార్ మీరే యంగు బాగుంటారు, అన్ని టెక్నికల్ కానీ ఇంగ్లీష్ కానీ రాతపూకలు కానీ అన్ని చేయగలరు అని చెప్పి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదే తీర్మానాలు రాసుకున్నాము. ఆ తీర్మానాలు కాపీలు తీసుకెళ్ళి బ్యాంకులో సబ్మిట్ చేస్తాం. దాంట్లో కూడా మార్చడం జరిగింది. దాంట్లో కూడా 2 సిగ్నేటరీస్ ఉండే బదులు ఏ 3లో 2 పెట్టొచ్చు అని చెప్పి అది కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇదివరకు గ్రూప్లో మేము పెట్టుకున్న గ్రూప్లో చాలామంది చూడటం జరగట్లేదు. చాలామందికి స్మార్ట్ ఫోన్స్ లేని కారణాన ఒక మీటింగ్ పెట్టుకొని అందరికీ తెలియపరచటం, అందరికీ తెలియజేయటం అనేది ఒక మంచి పని అన్న ఉద్దేశంతో ఇవాళ మీటింగ్ జరుపుకోవడం అనేది జరుగుతున్నది. దీనికి పెద్దలు సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్లో నిష్ణాతులైనటువంటి కనకరత్నం గారు, వీరాస్వామి గారు వీరిని ఇన్వైట్ చేసి మనకు మార్గదర్శకంగా ఉండాలని కోరటం జరిగింది. అలా ఆ కాంటెక్స్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది కనకరత్నం గారు కొన్ని చెప్పారు. మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయినా, బ్యాంక్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రావెల్ అయినా, ఫ్లైట్ జర్నీ అయినా, ట్రైన్ జర్నీ అయినా, బస్ జర్నీ మనకు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి బస్ జర్నీలు కూడా. సో అలా మనకి ఎక్కడ వెళ్ళినా సీనియర్ సిటిజన్ అని చెప్పుకోవడానికి ఒక కార్డు అవసరం. ఆ కార్డు ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఇష్యూ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దాని విధంగా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. దానికి ఒక 55, 58, 60 కార్డుల దాకా బ్రహ్మానందం గారు, ట్రెజరర్ కుమారస్వామి గారు నిరంతరంగా తిరిగి చాలా శ్రమపడి మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అక్కడెక్కడో షామీర్పేటలో ఉంటుంది. ప్రతి 5 మందికి 10 మందికి కార్డులు అప్లికేషన్ తీసుకెళ్ళటం, వాళ్ళు అలా తిరగటం చేస్తూ వస్తున్నారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీన్ని ఇలానే కొనసాగిస్తాం. ఇంకపోతే ఈ సంఘంలో మెంబర్షిప్ ఇందాక కనకరత్నం గారు అన్నారు, 2, 3, 5 జమ చేయటం, వాళ్ళని అసోసియేషన్ చేర్పించటమే కష్టతరమైన రోజుల్లో సక్సెస్ఫుల్గా 30 మందిని మెంబర్స్గా చేర్చుకోవటం, 60 సీనియర్ సిటిజన్ కార్డు చేయటం అనేది చాలా మంచి పని. అయినా మన సద్భావన టౌన్షిప్లో ఇదివరకు కూడా నేను చెప్పాను ఇనాగ్రేషన్ మీటింగ్లో, మనకు 1500 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1200, 1300 ఫ్లాట్స్ ఫిల్అప్ అయినాయి. 100, 150, 200 ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి. ఈ లెక్కన కనీసం 1000 ఫ్లాట్స్ చూసుకున్నా ప్రతి ఇంటిలో 1, 2 సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఆ లెక్కన కనీసం 1000 మెంబర్స్ అన్న మన దగ్గర ఉండాలి. దీనికి సంబంధించి కొత్తగా ప్రెసిడెంట్ అయిన దీంట్లో మేము చేయబోయేది ఏంటంటే, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరం తిరిగి ప్రతి బ్లాక్కి వెళ్ళి, ప్రతి ఫ్లాట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయటం, అప్లికేషన్లు ఇచ్చి ఫిల్అప్ చేయించి తీసుకుని రావటం, మన మెంబర్స్గా చేయటం అనేది ప్రధాన కర్తవ్యం అని నా భావన. సో దీనివల్ల ఏంటంటే మనకు మెంబర్షిప్ ఛార్జీలు ఎంత వస్తాయనేది సెకండ్ పక్కకు పెట్టేస్తే మనకు మెంబర్షిప్ అనేది పెరుగుతుంది. మెంబర్షిప్ అనేది పెంచుకోవటం అనేది ఒక సంఘానికి చాలా మంచిది, ముఖ్యం కూడా. దాన్ని బట్టే మనకు ముందు కార్యక్రమాలు ఏం చేసుకోవాలన్నా అటెండెన్స్ అయినా సరే, వ్యక్తిగతంగా రావటం కానీ, ఆర్థికంగా సహాయం చేయటం కానీ, లేదు ఎక్కడికన్నా వెళ్తే 4 ఉండటం కానీ జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకు ముఖ్యంగా సభ్యత్వం పెంచుకోవటం అనేది చాలా ముఖ్యం. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం మగవాళ్ళనే మన సంఘంలో సభ్యులను చేర్చుకుంటూ వస్తున్నాం. కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూర్చోబెట్టినప్పుడు ఏమండి లేడీస్ మెంబర్షిప్ చేర్చుకోవద్దా అంటే ఒకసారి అన్నారు, ఒకసారి అన్నారు. సో ఇలా కాదులే అని చెప్పేసి ఈ సంఘటనలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మన సంఘంలో మహిళా సభ్యులను కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి నా తోటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లందరూ సహకరిస్తారని చెప్పేసి, అనుమతిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న మహిళా మండలందరూ కూడా మీరు కూడా మొబిలైజ్ చేసి మన పక్క ఫ్లాట్లో, మన ఎదురు ఫ్లాట్లో ఎవరున్నా సరే మహిళా మండలం సీనియర్ సిటిజన్స్ మొబిలైజ్ చేసి మన సంఘంలో చేర్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీ కొత్తగా ఎన్నిక కాబట్టాను కాబట్టి తోటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అంతా మీ సహకారాన్ని ఇలానే కొనసాగిస్తూ, మిగతా సభ్యులంతా కూడా నాకు కోఆపరేట్ చేస్తూ మన సంఘాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనేది మార్గదర్శకాలు చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సో జనరల్గా వారు చెప్పింది కూడా అంతే, జరిగేది కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్ అని చెప్పుకుంటేందుకు ఒక విధంగా సందేహపడుతుంటాం. ఇంకా నేను సీనియర్ సిటిజన్ కాలేదు అని ఎందుకు ఇట్లా సందేహపడుతున్నారు అన్నది ఒక
అనాలిసిస్ చేస్తే సీనియర్ సిటిజన్ అన్న అర్థానికి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఏమని, ఒకటి మనసులో ఎక్కడో ఒకటి సీనియర్ సిటిజన్స్ అంటే పెద్ద అని అంటే కాదు, కానీ ముసలాయన, ముసలితనం అన్నది ఆ భావన వచ్చినప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నారు. మన ప్రెసిడెంట్ గారు కూడా ఇంకా నేను సీనియర్ సిటిజన్ అనిపించట్లేదు, అనిపించేది ఏముంటుంది, కనిపిస్తుంది కదా 60 దాటినారు. రైట్. సో ఇది మేము ఒకసారి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు షష్ఠి పూర్తి చేసుకున్నారు. షష్ఠి పూర్తి చేసుకుంటే మేము తెలిసి ఆయన వెళ్ళి మన అసోసియేషన్కి ఆహ్వానిద్దాము, ఆయన పెద్ద సినిమా యాక్టర్ కదా, ఆయన ద్వారా మనకి ఈ సంఘాలకు కూడా మంచి ప్రచారం వస్తుంది, ఆయన కలుపుకుంటే మనకు మంచి ప్రచారం వస్తుంది కదా, సీనియర్ సిటిజన్ అసోసియేషన్లు ఇటు సంఘాలు ఇవన్నీ ఉన్నాయని ఉన్నారు. వెళ్ళాం, 5 వెళ్ళాం. వెళ్ళి వాడిని కలిసాము, ఒక శాలువా కప్పాము, సన్మానించి అయిన తర్వాత మేము మిమ్మల్ని సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి వెల్కమ్ చేస్తున్నామండి, ఆహ్వానిస్తున్నామండి. ఇంకా నేను కాలా అన్నాడు. అదే అంటే నాకు అర్థం కాల, కానీ ఇంకా నేను ఆ దశకు రాలేదన్నాడు. అనంటే అట్లా కాదండి, మీకు 60 షష్ఠి పూర్తి చేస్తున్నారంటే 60 నిండింది కదా, 60 నిండిందంటే మీరు అయ్యేది ఏముండదు, ఆటోమేటిక్గా అది అవుతుంది. అది ఇష్టము అయిష్టము నేను అయ్యానా కాలేదన్నది ఏముండదు. 60 దాటినరు అంటే మీరు ఆటోమేటిక్గా సీనియర్ సిటిజన్గా పరిగణిస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు సందేహం వచ్చింది అన్నట్టు. ఏందనంటే ఈయన ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు అన్నది నాకు అర్థమై చెప్పాను నేను. సీనియర్ సిటిజన్ అంటే తెలుగులో అచ్చ తెలుగులో పెద్ద ఆయన అని అర్థం, పెద్ద మనిషి అని అర్థం, పెద్ద ఆయన పెద్ద మనిషి. ఇప్పుడు ఈ చట్టంలో కూడా మేము రీసెంట్గా 2007లో వచ్చిన చట్టాన్ని దానికి సవరణ పెట్టాం. పార్లమెంట్లో వెళ్ళి మేము నిర్మలా సీతారామన్ కలిసి కిషన్ రెడ్డి ద్వారా ఆ చట్టానికి సవరణ తేవాలని ఒక సవరణ ఏం పెట్టాం మేమంటే, ఎలాగైతే ఎస్సీలను ఎస్సీలంటే ఎస్టీలను ఎస్టీలంటే అది కేసు అవుతుంది. ఇప్పుడు మాలాయన అన్నారు అనుకో కేసు అవుతుంది, మాదిగా అంటే కేసు అవుతుంది, అంటే కులం పెట్టి పిలవకూడదు, ఎందుకంటే అవమానం. అట్లనే ముసలాయన అని ఎవరన్నా అంటే అది అట్రాసిటీ కేసు కావాలన్నది ఇప్పుడు అమెండ్మెంట్లో పెట్టింది. ఏమనాలి, పెద్ద ఆయన అనాలి. ఎందుకంటే ముసలితనము ముసలాయన అనేసరికి అంతకుముందు చాలా యాక్టివ్ ఉన్న ఆయన కూడా ఇన్యాక్టివ్ అయిపోతున్నాడు, అది కరెక్ట్ కూడా కాదు కదా. కాబట్టి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన ఒక పదం ఏంటంటే పెద్ద ఆయన ఇదే ఉండాలి. మేము ప్రభుత్వానికి కూడా అదే అడుగుతున్నాం. మీరు సీనియర్ సీనియర్కి ఏం చేస్తున్నారంటే, మేము ముసలోళ్ళకి అది ఇది చేస్తున్నామంటే మీరు ముసలోళ్ళని అనకండి. ఫస్ట్ పెద్ద మనుషులు అనండి. పెద్దోళ్ళు కాదా వాళ్ళు? పెద్ద మనుషులు కాదా? కుటుంబంలో ఎవరు పెద్ద అండి? హెడ్ ఎవరు కుటుంబానికి? సీనియర్ సిటిజనే కదా, పెద్ద ఆయనగా. తాత కావచ్చు, ఎవరైనా కూడా పెద్ద ఆయన కుటుంబానికి హెడ్ కదా. కాబట్టి వీళ్ళందరినీ కూడా పెద్ద మనుషులు, పెద్ద ఆయననే మనం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా మనం వాడినప్పుడు పెద్ద ఆయన, పెద్ద మనుషులు, ఇంగ్లీష్ అయితే సీనియర్ సిటిజన్, ఈ పదాలను మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే చట్టంలో కూడా ఈ పదాలను వాడొద్దు. ఇది ఒక విధంగా ఉన్నటువంటి ఎవరైనా బహు ఛాన్స్ మీరు వెళ్ళినప్పుడు ముసలాయన అంటే ఎట్లా అనిపిస్తుంది అండి? వెంటనే మనకు ఒక విధంగా మంచిగా అనిపించదు. ఒక విధంగా బాధనో లేకపోతే ఒక విధమైన నిరుత్సాహం అన్నది వస్తుంది. కాబట్టి ఆ పదాన్ని వదిలేయాలి అన్నది ఇది ఒక డిసిజను. మీరందరూ దయచేసి పదాన్ని వాడకండి. తర్వాత మన వైస్ ప్రెసిడెంట్ గారు కొమరయ్య గారు వారి సందేశాన్ని క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సీనియర్ సిటిజన్ గురించి చెప్పారు. మరియు సంఘ సభ్యులకు నమస్కారాలు. ఈ సందర్భంగా అంటే కొత్తగా ఎన్నుకోబడిన మల్లికార్జున గారు చాలా బాగా మాట్లాడినారు. మరియు మా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు కూడా చాలా బాగా మాట్లాడినారు. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే, ఈ సీనియర్ సిటిజన్ ఎప్పటి నుంచో ఉన్నది, ఎక్కడ పోయినా కానీ మనకు గౌరవం ఉంది, దాన్ని వినియోగించుకుంటున్నారు. కొన్ని ఆఫీసులలో ఉంది, వయోవృద్ధుల గురించి సపరేట్ సీట్స్ ఉన్నాయి. రైల్వేలో కూడా మనకు రాయితీ కల్పించి రైల్వే వాళ్ళు కూడా
కొన్ని చేసేది కానీ మనం తీసేసినట్టు అవి కూడా కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఏంటంటే దాన్ని మనము తెలవక మనం దాన్ని ఉపయోగించుకుంటలేదు, అది కూడా మనం తీసుకోవచ్చు. మరి మనం ఈ రోజులలో మనం వయోవృద్ధులుగా మనం ఏ ఆఫీసుకు పోయినా కానీ వాళ్ళు నిలబెట్టే మాట్లాడుతుంటారు చాలా మటుకు. అవి ముసలాగా వచ్చింది కదా అంటే పట్టించుకోరు అసలు. ఇది నా అనుభవం చూస్తాను నేను. మనం అడగొచ్చు, మేము వయోవృద్ధుని అని చెప్పగానే వాళ్ళు ఆటోమేటిక్గా నీకు రెస్పెక్ట్ ఇచ్చి నీ కౌంటర్ తీసుకునే ఏ అప్లికేషన్ ఉన్నా తీసుకోవాలి, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాలి. తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళినా కానీ దానికి సపరేట్ లింక్ ఉన్నది. వయోవృద్ధుల గురించి కానీ వాళ్ళ సమాచారం సేకరించి వాళ్ళు తొందరగానే వాళ్ళని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి మనకు. కాబట్టి దాన్ని మనము వినియోగిస్తూ మనము ఏదంటే అది బాధపడకుండా మన ప్రయత్నం మనం చేయాలి. ఇక మనకి ఎవరో చెప్తే కాదు కానీ మనమే సాయంకాలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. పోలీస్ స్టేషన్లలో యాక్చువల్గా ఈ పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా విషయాలు చెప్పుకోవాలని ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో సమస్యలు లేకపోతే ప్రతి దగ్గర కూడా ఏం చేస్తున్నారు. ఇక్కడ మాకు వచ్చిన కేసెస్ చాలా వరకు ఏంటంటే భార్య భర్త ఇద్దరు కొట్లాడతారు. కొట్లాడిన తర్వాత ఈ భర్త కొంచెం డామినేషన్ చేస్తుంటాడు. భార్య ఏం చేయాలంటే ఈయన ఎట్లయినా ఇరికించాలి, ఈయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళ తల్లిదండ్రుల సలహానో లేకపోతే ఇంకెవరు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ అక్క చెల్లెళ్ళ సలహానో ఎవరో సలహా ఇస్తారు. మీ అమ్మని మీ అత్తగారిని మీ మామగారిని ఇరికించవే, అప్పుడు చక్కగా అయిపోతాడానా అని చెప్పి వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా తల్లిదండ్రులని ఆ కేసులలో పెడుతున్నారు. కోడల్ని సతాయిస్తున్నారు. గృహహింస అన్నది ఒకటి ఉంది కదా, ఆ గృహహింస కింద తల్లిదండ్రులను తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు ఫస్ట్ చేసేది కంప్లైంట్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ రమ్మండి. వీళ్ళు పెద్ద మనుషులు ఆ పోలీస్ స్టేషన్ పోవాలంటే వీళ్ళు మంచిగా అనిపించదు కదా, మంచిగా అనిపించదు. చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారంటారు, పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే కూడా ఫీల్ అవుతారు. ఇవన్నీ మన సమాజంలో ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది ఒక విధంగా అవమానము, ఒక విధమైన బాధను కనిపించడానికి ఇలాంటి కేసులు ఎన్నో అయినా మా వీరస్వామి గారికి కూడా తెలుసు. అయితే ఇలాంటి మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళని వెంటనే అడుగుతాం, అత్తమామలు ఎందుకు దాంట్లో ఇన్క్లూడ్ చేశారు అంటే ఆమె ఏమో పుట్టింది. ఆమె ఈ భర్తతోనే ఉండక 3 సంవత్సరాల నుంచి ఆమె విడిగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు వీళ్ళు వేరే ఇంట్లో ఉంటారు, వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు 3 సంవత్సరాల నుంచి. అంటే మరి ఈమె వాళ్ళింటికి పోతే కొట్టారా, ఆమె వీళ్ళింటికి వస్తే కొట్టారా అని తేలాలి కదా. ఇప్పుడు కొట్టడం ఏదైనా హింసించడం అంటే ఆమె ఫిజికల్గా వీళ్ళు కలవాలి. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరే ఉన్నారు, వీళ్ళు వేరే ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా కొడతారు అడగండి, మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఎంక్వైరీ చేయండి. మీరు సీనియర్ సిటిజన్స్ మాత్రం మీ పోలీస్ స్టేషన్ పిలవకండి, వాళ్ళు రారు అని చెప్పానండి. మరి వాళ్ళు రారు. మీరు అవసరం అనుకుంటే మీరు వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. కవిత గారు ఏదో ఉన్నది నేను రాను అంటే ఏం చేశారండి, ఇంటికి పోలేదా? ఆల్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు విఐపీస్, మోర్ దాన్ పాలిటీషియన్స్ కదా, బై ఏజ్. వాళ్ళ ఏజ్కి గౌరవం ఇవ్వాలి కదా, వాళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వాలి కదా, వాళ్ళ విజ్ఞానం పరిజ్ఞానం వీటన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే వాళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా ఒక స్టేజ్ తెచ్చిన వాళ్ళు ఏ వృత్తి చేశారన్నది కాదు, వాళ్ళు ఏం చేసినా కూడా ఎంతో అనుభవంతో కుటుంబానికి వాళ్ళు ఒక ఫల్క్రం, ఒక మూలంలాగా నిలబడి కుటుంబాలు నడిపించారు. ఆ కుటుంబాలే ఇప్పుడు సమాజము, ఆ కుటుంబాలే ఇప్పుడు దేశం. కాబట్టి వీళ్ళని పిలవద్దు అన్న దాంట్లో మేము చాలా చేశాము. ఇప్పుడు కూడా మా దృష్టికి వచ్చినాయి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు సంఘానికి చెప్పండి. అలాంటివి ఏమన్నా ఉంటే రాకూడదు. అది అట్లాంటిది పోలీస్ స్టేషన్లలో వాళ్ళకి టైం ఉండదు. చాలాసేపు మాట్లాడాలని అనుకుంటారు వీళ్ళు, చెప్పాలి, వాళ్ళు వినాలని. వాళ్ళకి అంత టైం ఉండదు. ఎందుకంటే చాలా వాళ్ళకి పైనుంచి చాలా ఒత్తిళ్ళు వస్తుంటాయి. అనేక కేసులు ఈరోజు పోలీస్ స్టేషన్ పోతే గుంపులు జనాలు ఉంటున్నారు. దాంట్లో ఎక్కువ ఫ్యామిలీ మ్యాటర్సే ఉంటున్నాయి. కాబట్టి మేము ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంటల్గా ఎల్బీ నగర్లో చేశాము. ఇప్పుడు కూడా డీజీపీ గారిని శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నాము ఏంటంటే షార్ట్లీ వాళ్ళని కలిసి కౌన్సిలింగ్ అన్నదాన్ని సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి.
ఎలాగైతే మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే కౌన్సిల్ ఇస్తున్నారు కదా, కౌన్సిల్ చేస్తున్నారు కదా, కూర్చోబెట్టి 1/2 అవర్ హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలని. అట్లనే కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో ఆరితేరి 60 ఏళ్ళుగా కుటుంబాన్ని నడిపిన ఒక వ్యక్తికి ఆయనకి భాష అవన్నీ జ్ఞానము చదువు అవసరం లేదు, ఆయన నడిపాడు కదా. కాబట్టి దాంట్లో ఎంతో అనుభవం ఉంటుంది. అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ లాగా పెట్టి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్ రాగానే కౌన్సిలింగ్ పంపండి. మీ పోలీస్ స్టేషన్లో ఒక రూమ్ ఇవ్వండి, వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి పెట్టండి, అది సీనియర్ సిటిజన్కి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు ఎంత టైం అయినా మాట్లాడగలుగుతారు, ఎంత టైం అయినా వినగలుగుతారు, వాళ్ళకు ఓపిక కూడా ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నాము. అది కూడా ఒక ఎల్బీ నగర్లో ఒకసారి పెట్టారు, రాంప్రసాద్ అని ఒక ఆయన డీసీపీ ఉన్నప్పుడు, అది కూడా చెప్పాము. ఇది కూడా ఒక ప్రపోజల్లో ఉన్నది. అంటే పోలీస్ స్టేషన్ని ఒక స్పెషల్గా ఏఎస్ఐ అన్నవాడు ఓన్లీ సీనియర్ సిటిజన్స్కే ఉండాలని కూడా కొత్త చట్టంలో రాబోయే చట్టం ఏదైతే మేము మార్పులు అడిగామో అమెండ్మెంట్స్ దాంట్లో ఉంది. ప్రతి జిల్లాలో ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్ కేసెస్ మీద ఉండాలి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీనియర్ సిటిజన్ కానీ ఇట్లాంటి ప్రపోజల్ కూడా పోలీస్ స్టేషన్లో సంబంధించి ఉన్నాయి. ఇంకా కూడా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. తర్వాత ఇప్పుడు రామకృష్ణ గారు చాలా చక్కగా ఆల్మోస్ట్ యాంకరింగ్ చేస్తున్నారు. వారు నాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఒక ఎల్డర్ టీవీ అన్నది ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎల్డర్స్, అంటే పెద్దవాళ్ళ గురించే పెద్దవాళ్ళ విషయాలే దాంట్లో చెప్పడం జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా దాంట్లో పార్టిసిపేట్ కండి. దానికి బహుశా మన రామకృష్ణ గారిని ఒక మంచి యాంకర్గా ఆయన మనం ట్రైనప్ చేయాలని అనుకుంటున్నాము. ఆయనకు ఆ టాలెంట్ కూడా ఉంది. అది మోడల్గా 3-4 ఆయన 5-6 చేసినట్లున్నారు, యాంకర్ చేశారు, వారి కృతజ్ఞతలు. తర్వాత వారిని కూడా సందేశాన్ని షార్ట్గా క్లుప్తంగా, ఎందుకంటే టైం చాలా అవుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పాల్సిన కోరు. సభాధ్యక్షులు కనకరత్నం గారు మరియు వారి మిత్ర బృందం, తర్వాత మన నూతన ప్రెసిడెంట్ గారు మల్లికార్జున గారు మరియు వారి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ, తోటి మిత్ర బృందం, మహిళా మానుల అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్స్ గురించి మనకు రావాల్సిన బెనిఫిట్స్, తర్వాత అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, వాటి గురించి కనకరత్నం గారు చాలా విపులీకరంగా చెప్పారు. తర్వాత మన నూతన ప్రెసిడెంట్ గారు కూడా వారు చేయదలుచుకున్న కార్యక్రమాలన్నీ క్లుప్తంగా చెప్పారు. ఇక ఈ రోజు నుంచే మొదలు కనుక మనం కొంచెం వేచి చూసి మన సహాయ సహకారాలన్నీ వారికి అందిస్తే వారు కూడా ఇతోధికంగా ఇంకా ఎక్కువగా పనిచేసి మన అసోసియేషన్కి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ భారత్ మాతాకి జై. వీరస్వామి గారు మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు ఎంతో ఉత్సాహంగా చాలా మంచి సేవా కార్యక్రమాలలో నాతో పాటుగా ఎప్పుడు నేను ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. ఊర్లలోకి వెళ్ళినప్పుడు, తాండాలకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా నాకు అన్ని విధాలుగా నాతో పాటుగా ఉండి దీని సంఘాన్ని, రాష్ట్ర సంఘాన్ని కూడా నడిపిస్తున్నాం మేము. కాబట్టి అలాంటి మా వీరస్వామి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, ముఖ్యంగా మనము సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత ఇబ్బంది పడేటువంటి విషయాల లోపల మనం ముందు యుక్త వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కని పెంచి వాళ్ళని చదివించినటువంటి పద్ధతి లోపల అనుసరించిన వాటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఇప్పుడు ఏ విధంగానైతే బాల్ గోడకేస్తామో అదే రిటర్న్ ఆ విధంగానే వచ్చినట్టుగా ఎఫెక్ట్ అవుతుంది అని నా ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు మనతోటే ఉండాలి, మనతోటే చదువుకోవాలి, మనతోటే ఉండాలి అనుకున్నట్లేదు ఉంటే వాళ్ళు మన దగ్గరనే ఉంటారు, మనతోటే చేస్తారు, మనతోటే బాగుంటారు. లేదు వాళ్ళని ఎక్కడో హాస్టల్లో వేయటము, అది ప్రభుత్వ హాస్టల్ కానీ గవర్నమెంట్ హాస్టల్ కానీ మనం ఫీజు కట్టినా కట్టకపోయినా కూడా దూరం నుంచి వాళ్ళని చదివించటము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత మనం కానీ మన పిల్లలు కానీ ఇతర దేశాల లోపల వెళ్ళి ఇతర దేశాల లోపల స్థిరపడి ధన సంపాదన వ్యాయామం లోపల తల్లిదండ్రులను మర్చిపోవడం అనేది జరుగుతుంది ఎక్కువ శాతం ఈ రోజుల లోపల. వాళ్ళు ఉండటం ఫారెన్లో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, తర్వాత అమెరికాలో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది.
మన అవసరాలకు మనకు కావాల్సిన టైం లోపల మనకు ఉపయోగపడినప్పుడు మన పిల్లలు మనకున్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మనకు ఇండియా లోపలనే మనం ఆర్థికంగా సంపాదించాలనుకుంటే చాలా డబ్బు ఉంది. సంపాదించడానికి తెలివికల మనకు కొదవలేదు. కాబట్టి మనకు ఇండియాలోనే ఉంచి మనతో పాటు పెంచి మనతో పాటు పెరగనిచ్చేసి మనతో పాటు ఎదగనిచ్చేసి మనం ఊటికి దూరమైనప్పుడు కాటికి దగ్గర అయినప్పుడు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా మనకు మనమలు మనమరాళ్ళు పిల్లలు అంటే కొడుకు కోడలు అడ్డలు బిడ్డ ఇలాంటి వాళ్ళు సహకరించడం మంచిది అని నా ఆలోచన అభిప్రాయం. అయితే ఇలాంటి విషయాలు రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుందన్నమాట. వాళ్ళని ఎక్కడనో స్థిరపడేసి ఎక్కడనో ఉంచేసి వాళ్ళు ఇన్ టైం లోపల మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు ఇబ్బంది ఉన్నప్పుడు మనకు కష్టాలు ఉన్నప్పుడు రావాలి అని అంటే రాలేకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. అక్కడ వాళ్ళని కూడా తప్పుపట్టలేము. కాబట్టి మనకు సరైన విధానానికి ఆలోచన చేసేసి మనతో పాటు మన కుటుంబము మన పిల్లలు మన తల్లిదండ్రులు మనం ఒక విధంగా ఉండటం చాలా సంతోషకరమైంది. ఇప్పుడు ఈ ఏసీ లోపల మనం కుటుంబంతో కలిసి ఉండటం చాలా సంతోషం. విడిగా ఉండాలంటే సింగిల్గా చాలా ఇబ్బందికరం. సీనియర్ సిటిజన్స్ లోపల మనం పురుషులం ఉండాలంటే ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. అదే లేడీస్ అంటే ఉండగలరు, వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. కానీ మనం ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి అంటే మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటివి రాకముందే ఇప్పుడు మన బాడీ లోపల ఒక 1 year ముందు నుంచే వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటైతే ఉన్నాయో అది మనకి ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఇలాంటివి కూడా మనం రాకుండా చూసేసుకొని ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ఫ్యామిలీగా ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఇది నా సందేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. కుటుంబం గురించి చాలా చెప్పుకున్న మన కుటుంబం యొక్క సంబంధం, కుటుంబంలో జరిగే విషయాలని చాలా చక్కగా చెప్పారు. ఈ కుటుంబము అన్నది ఇప్పుడు వారికి చెప్పిన దాంట్లో ఒకటి నాకు స్పృశించింది. ఈ ఓల్డేజ్ హోములు అన్నవి చాలా పెరిగిపోతుంది. ఓల్డేజ్ హోములు వేసేసి తల్లిదండ్రులని కానీ పెద్దవాళ్ళని కానీ ఈజీయెస్ట్ వే ఏంటంటే ఓల్డేజ్ హోములు వేస్తే వాళ్ళ పాదలు పడతారు, మనకు హాయిగా ఏజ్ ఉండొచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు అనేటువంటి. తర్వాత వాళ్ళు ఓల్డేజ్ హోమ్లు కూడా చాలా మంచి వచ్చాయి. 5,000 నుంచి ఫ్రీ నుంచి మొదలు పెట్టుకుండా ₹1,00,000 పర్ మంత్ కూడా ఓల్డేజ్ హోమ్లు వచ్చాయి. చాలా కాస్ట్లీ ఓల్డేజ్ హోమ్లు. ఇలా రామారావు అనే చీఫ్ సెక్రటరీ కూడా ఓల్డేజ్ హోమ్లోనే చనిపోయాడు. మా స్టేట్కి చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఓల్డేజ్ హోమ్లో. దీని మీద అసలు ఓల్డేజ్ హోమ్లు అన్నది ఎంతవరకు సమంజసము, వీటి వల్ల లాభ నష్టాలు ఏంటి, నిజంగా ఓల్డేజ్ హోమ్లకు ఉన్న పెద్దవాళ్ళంతా సంతోషంగా ఉన్నారా అని ఒక చిన్న సర్వే చేస్తే ఒక ఫ్రీ ఓల్డేజ్ హోమ్ నుంచి ₹1,00,000 పే చేసే ఓల్డేజ్ హోమ్లో కూడా వాళ్ళ ముఖంలో సంతోషం లేదు. మాకు గంజో ఏదైనా కూడా మా పడవలతోనే మా పిల్లలతో ఉంటేనే మా సంతోషం అన్నట్టుగా కొంతమంది బయటకు చెప్పకపోయినా కూడా లోపల ఉంది. అయితే మరి ఇది ఎందుకు జరుగుతున్నదని మేము కొన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో వెళ్ళి ఎస్పెషల్లీ కాలేజీ లెవెల్ వెళ్తే బాగుంటుంది అని చెప్పి అసలు కాలేజీలో ఈ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అన్నది సబ్జెక్ట్ కూడా పెట్టాలన్న దాంట్లో నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో వెళ్ళి మాట్లాడినప్పుడు కొంతమంది పిల్లలతో మాట్లాడదామని వెళ్ళి మాట్లాడినప్పుడు ఇట్లా సంగతి అంటే, అంకుల్ మన చిన్నప్పుడు మీరు హాస్టల్లో పెట్టవచ్చు కానీ మీరు పెద్దల తర్వాత మీకు హాస్టల్ వద్దా? మమ్మల్ని చిన్నప్పుడు మీరు వెళ్ళి హాస్టల్లో పెడుతున్నారు కదా ఈజీవే అని, మరి మేము కూడా మీరు మమ్మల్ని హాస్టల్లో పెట్టినప్పుడు మేము మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో ఎందుకు పెట్టకూడదు? తప్పెట్లయితుంది అన్నప్పుడు నాకు నిజంగా కరెక్టేనేమో అనిపిస్తుంది కదా. అంటే సంబంధం దీని యొక్క ఫౌండేషన్ ఎక్కడ అసలు పోతున్నదని అంటే మన పిల్లల్ని హాస్టల్లో వేయాలి అన్నప్పటి నుంచే ఈ ఓల్డేజ్ హోమ్లకి అంకురార్పణ జరుగుతున్నది. వీలైనంత వరకు పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని మనం తల్లి ప్రేమని, తాత ప్రేమని, అమ్మమ్మ నానమ్మ ప్రేమని, అందరు మేనత్తలు మేనమామలు చిన్నమ్మలు ఎంతోమంది ఇవన్నీ కూడా వాళ్ళని మిస్ చేసినప్పుడు మళ్ళీ వారు ఆ విధంగా తయారయ్యి వాళ్ళ అభిప్రాయం కానీ యాటిట్యూడ్ కానీ మారుతుంది కదా. కాబట్టి మనం చేయాల్సిన పని పైన కాదు కింది నుంచి చేయాలి అన్నది కూడా మాకు భావన వచ్చింది.
అంటే ఇప్పుడు తప్పకుండా మనం కొంతమంది మన సీనియర్ సిటిజన్ మనం కూడా ఆలోచించి కనీసం మనం చేసింది ఏదన్నా ఉంటే అది చేయకుండా మన పిల్లలు చేయకుండా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళతోనే ఉంచుకొని పెంచుకోవటం అన్నది చేసినట్లయితే అది చాలా చక్కగా ఉంటుందని దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టాలనుకుంటున్నాము. హోమ్ టు హోమ్ అన్నది ఒక ప్లాన్ కూడా చేస్తున్నాం మీకు, అతి త్వరలో దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తున్నాం. హోమ్ టు హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపడం. చాలా మంది తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ వేసుకున్నారు కదా, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మనం మన ఇంట్లో వేయాలి, తీసుకెళ్ళి అంటే కౌన్సిలింగ్ చేయాలి. ఫ్యామిలీ కండిషన్స్ ఏందని మనం కూర్చోబెట్టి వాళ్ళని మీరు ఎందుకు తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్నారు, మరి మీరు అక్కడ ఉంటే బాగాలేదా, అసలు మీరు ఏం మిస్ అవుతున్నారు, తల్లిదండ్రులు మీరు ఇక్కడ పెట్టడం వల్ల మీరంతా మిస్ అవుతున్నారు అన్నది చాలా ఉంది. ఇది చెప్పాలంటే మీకు యూట్యూబ్లో ఇక్కడ పెడతాము, వినండి. చాలా మిస్ అవుతున్నారు. ఓల్డ్ ఏజ్ హోముల తల్లిదండ్రులు వేసిన కుటుంబాలు వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. కాకపోతే తెలియదు, వాళ్ళు తెలవకుండానే ఎంతో మిస్ అవుతున్నారు. అన్ని విధాలుగా కూడా మిస్ అవుతున్నారు. అది ఒకసారి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఈ ఓల్డ్ ఏజ్ రూమ్లు ఇప్పుడు సరే సిటీలు ఉన్న వాళ్ళు జాబులు చేసి రిటైర్డ్ అయ్యారు, అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎట్లా కొంచెం ఎంతో కొంత టెన్షన్ వస్తుంది. దానివల్ల మనం పిల్లలు చూసినా చూడకపోయినా కొంచెం హ్యాపీగా ఉంటాం. టెన్షన్ వచ్చే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. కానీ టెన్షన్ లేని పేదవాళ్ళు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళు టెన్షన్ లేని వాళ్ళకి మాత్రము ఇక దానంత బాగా పెద్దవాళ్ళకు ఇక చెప్పలేదు. ఇది మనకు మాట వరుసలు అనేది కాదు, కానీ అట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి గ్రామానికి ఒకటి వృద్ధాశ్రమం అనేది ఉంటే కూలీ కానీ చేసుకునే వాళ్ళ వృద్ధులను అయితే ఇక మనం వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఇప్పుడు ఈ ప్రేమ అభిమానం ఇవన్నీ మనం అన్నీ వింటూనే ఉన్నాం, కానీ వాళ్ళకు అది దాంతో పాటు 2000, 3000 పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నట్లే వృద్ధులకు. కానీ అది దానికంటే వాళ్ళకు 3 పూటలు అన్నం పెట్టి ప్రతి గ్రామానికి ఒక వృద్ధాశ్రమం ఉంటే తప్పకుండా పోయి వాళ్ళని భేదవాళ్ళు కూలీనాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో పోయి చూడండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు పెద్దవాళ్ళు. గట్లుంటే బాగుండు. గ్రామానికి ఒకటి కంపల్సరీ, ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి తీసుకుపోయి వాళ్ళని అక్కడ జైలు చేసి అన్ని చూడాలనే మనిషి కూడా వాళ్ళకు ఉండాలి. ఇంకో గ్రామంలో పక్క మండలంలో ఒకటి ఉంటుంది వృద్ధాశ్రమం, ఆ మండలానికి తీసుకుపోయి జైలు చేయాలన్నా కానీ వాళ్ళకి సహకరించడం కూడా కావాలి. పెద్దవాళ్ళు అయిపోయినా వాళ్ళు పల్లెటూళ్ళలో చూసినప్పుడు చాలా బాగా ఇస్తుంది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఇంత దూరం వచ్చి మా సపోర్ట్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే సార్ ప్రజెంట్ చేసిన సార్కి కంగ్రాచులేషన్స్. ఈ ఆధ్వర్యంలో మన సంస్థ మంచి ముందు పోవాలని కోరుకుంటున్నాము. పెద్దవారికి రెస్పెక్ట్ అనేది ఇప్పుడు కొత్తగా కాదు సార్, మన భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. ఎంత పెద్ద విషయము ముందు దానికి నిర్ణయించాలన్నా ముందు పెద్దవారి నిర్ణయాన్ని తీసుకునేవారు. కాకపోతే రాను రాను పిల్లలందరూ స్ప్రెడ్ అయ్యి ఇక్కడ వాళ్ళు అక్కడ బతకడం వలన వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఏజ్లో ఆరోగ్యం, ఆనందం, ఈ రెండు ముఖ్యమైనవి. మనం ఆరోగ్యం కోసం కొంచెం ఇక్కడ చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. అలాగే ఆనందం కోసం మనం అందరం కలిసి చిన్న చిన్న ట్రిప్పులు, చిన్న ఒక దేవాలయం ఉండాలి. ఈ పార్కులో కొన్ని ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజులు, ఏదైనా యోగాలు చేసుకోవడానికి అనుకూలంగా పార్కులు కూడా డెవలప్ చేయడానికి మనం అందరం ఎవరితో అవుతుందో వాళ్ళని కోరుకోవాలి. మీరు అన్నట్టు ఇంకా పెంచడానికి మేము కూడా మొన్న జాయిన్ అయ్యాము. మా వారు తను జాయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఇంకా ఉన్న వాళ్ళను సర్వే చేసి జాయిన్ చేయడానికి మా వాళ్ళకి ఆహ్వానం అందిస్తాము. థ్యాంక్ యూ సార్. సుజాత గారు కూడా పార్టిసిపేట్ కావడం అన్నది లేడీస్ తరఫున చాలా సంతోషించాల్సిన విషయం.
నిజంగా వాళ్ళకి అభినందనలు చెప్పుదాము. అందరూ లేడీస్ అందరూ కూడా రావడం. ఇది ఉమారాణి గారు చెప్పినట్టుగా ఇది అక్షరాల్లో నిజం. యాక్చువల్గా ఇక్కడ మన సిటీస్లలో ఉన్న సమస్యల కంటే గ్రామ స్థాయిలో వెళ్ళినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి. అసలు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ అనేవి వాళ్ళకే అవసరం, చాలా అవసరం వాళ్ళకి. ఎందుకంటే ఎన్ని సమస్యలు అంటే మన విలేజ్లో పోయినప్పుడు నేను వీరస్వామి గారు కూడా చూసాము. విలేజ్లలో కూడా మేము కొన్ని స్థాపించాము. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా ఉండాలన్నది ఆ కాన్సెప్ట్తో ఉన్నాం మేము. తర్వాత చెప్పింది ఆమె పెన్షన్ అన్నది ఒక పాయింట్ టచ్ చేసింది. చాలా క్రూషియల్ పాయింట్. పెన్షన్ అన్నది ఎవరికి ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మేడం గారు, మన సుజాత గారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆ పెన్షన్ వస్తుంది. ఇంకెవరో ఇంకో వృత్తిలో నేను కూడా రిటైర్ అయ్యాను, నాకు కూడా పెన్షన్ వస్తుంది. చాలా మందికి ఒక వృత్తి చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది పెన్షన్ అంటే, మీ వృత్తిలో మీరు పిల్లలకి సర్వీస్ చేశారు, వాళ్ళకి మంచి చదువు చెప్పి సమాజానికి ఉపయోగపడ్డారు, మీకు సర్వీస్కి గుర్తింపుగా మీకు పెన్షన్ ఇవ్వాలి అన్నది చాలా మంచి కాన్సెప్ట్. మనకి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా డిసిషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది, మంచిది, ఇవ్వాలి కూడా, బాగానే ఉంది. మరి టీచర్స్ మాత్రమే సర్వీస్ చేస్తున్నారా? ఉద్యోగులు మాత్రమే సర్వీస్ చేస్తున్నారా? బార్బర్ సర్వీస్ చేయట్లేదా? అసలు బార్బర్ మంగళ షాపులన్నీ బంద్ చేస్తే మన దుడ్లు ఏమైతే కదా, ఒక కమ్మరి కుమ్మరి ఇవన్నీ వాళ్ళ పనులన్నీ బంద్ చేస్తే ఏమవుతుంది వ్యవసాయం? తప్పకుండా వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు. ప్రతి వృత్తి అతను మన ఒక చిన్న దుకాణం పెట్టి మనకు సర్వీస్ చేస్తలేడు ఆయన. మనం ఎక్కడో పోయి తెచ్చుకొని పెట్రోల్ జర్నీ టైం ఇవన్నీ కాపాడి మనం పక్కన తెచ్చుకుంటున్నాం కదా. మనకు ఫెసిలిటీ ఒక పాల ఆయన చేయట్లేదు సర్వీస్. ప్రతి వాడు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో సర్వీస్ కిందనే తీసుకోవాలని. ఎందుకంటే జీతం ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటున్న తర్వాత కూడా సర్వీస్గా పరిగణించబడిందో, మరి పాల ప్యాకెట్లు పాలు అమ్ముకున్నా కూడా మన సర్వీసే కదా, కాదా? కాబట్టి ఇవి అన్నింటి కూడా వృత్తులను కూడా సర్వీస్ కింద తీసుకోవాలి. ప్రతి సీనియర్ సిటిజన్స్ కి 60 దాటిన ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలన్నది ఆల్రెడీ ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చాలా మంది ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ 38 లక్షల మందికి దాదాపు ఇస్తున్నారు మన దగ్గర, మన స్టేట్ లో. దీంట్లో ఏం చేస్తున్నారంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగం ఉందనుకో పెన్షన్ ఇవ్వరు, వ్యవసాయ భూమి ఎక్కువ ఉందనుకో పెన్షన్ ఇవ్వరు, పిల్లలు ఉద్యోగం ఉందనుకో పెన్షన్ ఇవ్వరు. అట్లా లేదు కదా. పిల్లలు ఒకవేళ ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు, గ్యారెంటీ ఉందా? ఇస్తారా? వీళ్ళు అడుగుతారా? వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకుంటారా? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా వర్కబుల్ కాదు. ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు ఏ విధంగానైతే పెన్షన్ ఇస్తున్నారో అంత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు 3,000 4,000 ఇస్తున్నారు కదా, అది ప్రతి వృత్తులకు కూడా, ప్రతి ఎల్డర్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళకి ఈ పెన్షన్ ఇవ్వాలి. ఇది మొత్తం ఇచ్చినా కూడా బడ్జెట్ అనేది పెద్దగా పెరిగేది ఏం లేదు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే, ఒక రాజశేఖర రెడ్డి గారు సీఎం గారిని చాలా బాగా గుర్తు పెట్టుకుంటారు ఊర్లో. ఎప్పుడు నేను పోతే కూడా ఎందుకు పెట్టుకుంటున్నారనో మేము స్టడీ చేశాం. ఈ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, తక్కిన వాళ్ళు ఏం చేయలేదు, మరి ఈయన ఎందుకు బాగా గుర్తు పెట్టుకుంటున్నారంటే, ఫస్ట్ పెన్షన్ 200 పెద్దవాళ్ళకి ఇవ్వాలన్న డిసిషన్ రాజశేఖర రెడ్డి గారికి ఈ 200 రూపాయలు ఇవ్వటం వల్ల ఊర్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. అత్త కోడళ్ళ మధ్యలో సంబంధాలు ఎట్లా అంటే, ఇంత ముందు నీకు ఏం సంపాదించినావు, నీకు అన్నం పెట్టాలి, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏదో వేసింది తింటాం, చేస్తా తినుకు, నీకు ఇదే ఎక్కువ అన్నట్టుగా ఒక ధిక్కారణ ధోరణిగా ఉన్న ఫ్యామిలీస్ అన్ని ఈ 200 వచ్చేసరికి కొంత మార్పు వచ్చింది. పక్క వాళ్ళు కూడా ఏమే 200 దూకుతున్నావు కదా, నీ అత్తకి ఇంత అన్నం పెడితే ఏం పోయింది, 200 నెలలు తీసుకుని దాని మీద మనం పెట్టవచ్చు కదా అన్నది ఒక సామాజిక పరంగా మార్పు. అంతకుముందు 2 ఎకరాల భూమి ఉంటే అది 1000 ఆస్తి, ఒక ఇల్లు ఉంటే 1000 ఆస్తి, దానికి వాళ్ళు ఏమి విలువ ఇవ్వాల. ఎందుకంటే అది నువ్వు ఇచ్చేదేంది, నువ్వు పోయినాక మాదేగా అంటే అది కనపడలే. కానీ 200 రూపాయలు మాత్రం వాళ్ళకి మన నెల కనపడడం వల్ల ఎన్నో మార్పులు వచ్చి వీళ్ళందరూ కూడా బయట అరువుల మీద అక్కడక్కడ ఊళ్ళలో కూర్చొని రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి, ఎందుకంటే ఎక్కువ పని లేకుండా ఫ్రీగా ఉండి మంచి ప్రచారం చేసే మంచి ఓటర్స్
ఎల్డర్స్ పెద్దవాళ్ళే. ఎందుకంటే వీళ్ళ చేసినంత ప్రచారం ఎవరు చేయరు, కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోరు. వీళ్ళ ఓట్ల వల్ల మేము గెలుస్తున్నాము. ఇవన్నీ ఒక స్టడీ జరుగుతుంది ఆల్రెడీ. దీని మీద కూడా వీడియోస్ కూడా చేస్తున్నాం. ఎక్కడైతే సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారో వాడే గెలుస్తారు అంటే కేరళ నుంచి ఆల్రెడీ రిపోర్ట్స్ పేపర్లో ఉన్నాయి, స్టడీస్ జరిగిన దాని మీద. సీనియర్ సిటిజన్స్ ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే గెలుస్తారు. దీనికి నేను కూడా మీకు ప్రజెంటేషన్ ఇస్తాను ఏదో ఈ సంఘంలో. నేను ప్రూవ్ చేస్తాను ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తున్నారు. ఇది అక్షరాల నిజము. మంచి ఓటర్స్ ఇవి ఎట్టి పరిస్థితుల్లో పల్లెటూరులో ఇంకా మంచి ఓటర్స్ ఉన్నారు సిటీ కంటే. వాళ్ళు ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు లేకపోతే ఏం చేసి సచ్చినాన్ని అనుకుంటున్నావా, నా పేరు ఎందుకు రాయాలని ఉండి కొట్లాడి మరి ఓటర్ లిస్టులో వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అంటే ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఓటు వేయటందుకు అరే నేను మళ్ళీ సస్తానో బతుకుతానో వచ్చే ఓటు వరకు నన్ను ఎత్తుకోనైనా పోయి ఓటేసేయరా అని పిల్లలు అడిగి పోయి ఓటేసుకున్నారు. ఎవరైనా ఒక ఆయన వెళ్ళి అవ్వ నాకు ఓటేయి నేను ఓటు చేస్తున్నా అంటే వరమనవడం నీకు వేస్తా అంటే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మాట మీద నిలబడి నిజాయితీగా ఓటేస్తున్నారు. అంటే నిజాయితీ ఓటర్లు, ఖచ్చితమైన ఓటర్లు, నమ్మదగిన ఓటర్లు ఎవరంటే ఎల్డర్స్, సీనియర్స్. ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము. నువ్వు అన్నట్టమ్మ తప్పకుండా విలేజ్లో కూడా సంఘాలు పెడుతున్నాము. విలేజ్లో ప్రతి వాళ్ళకు కూడా ఈ యొక్క పెన్షన్ రావాలన్నది నా ఉద్దేశం. టైం పట్టొచ్చు కానీ ఏదో రోజు ఇది తప్పకుండా వస్తుంది. తర్వాత మన సుజాత గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఆమె మన సంఘానికి చాలా సేవ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు మాకు కొంతమంది కావాలి, ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక్కరు చేసే వాళ్ళు కాదమ్మా, ఇది అందరు కలిసి చేయాలి. ఈ సద్భావన అన్నది ఒక సంఘం అన్నది ఎట్లుండాలంటే ఈ చుట్టుపక్కల లేకపోవడం. ఏ ఇష్యూ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లకు అక్కడెక్కడ పోకుండా మన సంఘానికి వస్తే ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయగలిగినంత కెపాసిటీ మన సంఘానికి ఇవ్వాలి. మాట్లాడుకుంటే చాలా విషయాలు సెట్ అవుతాయి, పోట్లాడుకుంటే చాలా కేసులు కూడా అవుతాయి. పోట్లాడుకోవటం అన్నది జరుగుతున్న ఈ పీరియడ్లో మాట్లాడుకోవటం అన్నది జరగట్లేదు. కూర్చొని మాట్లాడుకోవడం పరిష్కరించడం లేదు. ఆ రూల్ అన్నది మన సీనియర్ అసోసియేషన్ టేకప్ చేయాలి. దీంట్లో ఒక సెల్ పెట్టుకోవాలి. ఒక పెద్ద మనుషులు ఒక 5-6 పెట్టి ఏదన్నా ఫ్యామిలీలో ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అందరూ మాట్లాడి పరిష్కరించి సంజాయించి వాళ్ళ మంచి చెడు చెప్పి దాన్ని పరిష్కరించడానికి అవసరమని పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా ఈ 5 వేల విషయాలను వాళ్ళని పరిశీలించి ఒక ఫ్యామిలీ ఇష్యూస్ని పోలీస్ స్టేషన్ పోకుండా ఇదివరకు పూర్వం విలేజ్లో ఎలాగైతే విలేజ్ పెద్ద మనిషి ఉండేవాడు, చాలా నిజాయితీ ఉండేవాడినే పెద్ద మనిషి అనేవాడు. ఆ నిజాయితీ ఉన్న పెద్ద మనుషులు అసలు ఊళ్ళో పోలీసు వాడు వచ్చాడంటేనే ఒక అవమాన కింద భరించారు అట్లా అనుకునేవారు. అందుకని కేసులు ఉండేవి కాదు ఎక్కువ ఊళ్ళో. ఇప్పుడు చూడండి అన్ని పోలీస్ స్టేషన్ పోతే కూడా పెద్ద గుంపు, మీరు కొత్త గుంపు కనపడతారు. 10 మంది గుంపులే ఉంటారు. హాస్పిటల్కి పోతే కూడా గుంపులే ఉంటారు. కోర్టులకు పోతే కూడా గుంపులే ఉంటారు. ఎక్కడ పోయినా కూడా ఈ ఫ్యామిలీ తగాదాలు అనేవి చాలా పెరిగిపోయినాయి. ఫ్యామిలీ తగాదాలు తగ్గాలంటే మన ఎల్డర్స్ నడుము బిగించాలా. మనం దీని తర్వాత కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు, ఓడుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మనం తీసుకొని చిన్న యూనిట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క సెల్లు లాగా మనం పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తాము. మీ యొక్క పార్టిసిపేషన్కి చాలా ధన్యవాదాలు. నూతన ప్రెసిడెంట్ గారికి చిన్న సత్కారం చేసి బాధ్యతలు అప్పచెప్పాలి. ఆ తర్వాత ఆయనతో 10-20 ప్రతి విషయాన్ని ఇంతకుముందు ఎట్లా కార్యక్రమం చేసుకుంటూ పోయినో వాటికి మా సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ యొక్క అసోసియేషన్ ముందుకు నడిపిస్తూ కొత్త సభ్యులు చేసుకొని ఈ మహిళా వాళ్ళని కూడా చేసుకొని వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు చెప్పాలని నిర్ణయించుకొని ఈ సంకరత్న సభ ద్వారా మా ప్రెసిడెంట్ గారికి చిన్న సత్కారం చేయాలని కోరుకుంటున్నాను.